మీ మాధురి. వర్షాకాలం వచ్చేసింది. పిల్లల్లో పెద్దల్లో ఎక్కువగా రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ టైంలోనే మనకి దోమల ద్వారా వ్యాపించే రోగాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ టైంలో దోమల ద్వారా వచ్చే జ్వరాలు ఏంటి అండ్ ఈ డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవి ఎలా స్ప్రెడ్ చేస్తాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీవాణి, పీడియాట్రిషియన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, మనకి దోమలు అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు అనేవి చాలా ఎక్కువగా అవి అలా గ్రోత్ పెరుగుతూనే ఉంటాయి. అసలు దోమల నుంచి ఎలాంటి జ్వరాలు కానీ రోగాలు కానీ వస్తూ ఉంటాయి? సో మనకి పిల్లల్లో దోమల ద్వారా వచ్చే జబ్బులు ఉంటాయి. కామన్గా మనం ఈ సీజన్లో చూసేది ఒకటి డెంగ్యూ, రెండోది మలేరియా అండ్ మూడోది చికెన్ గున్యా. అది తక్కువ శాతం, వీటితో కంపేర్ చేస్తే చికెన్ గున్యా అనేది కొంచెం తక్కువ. అండ్ కొన్ని బ్రెయిన్ ఫీవర్స్ కూడా ఉంటాయి. అది అన్ని ప్రాంతాల్లో ఉండదు, కేవలం కొన్ని ఎండమిక్ రీజన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ దాన్ని జాపనీస్ ఎన్కెఫలైటిస్ అంటారు. దానికి మనకు వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. అండ్ దానివల్ల ఇప్పుడు చాలా వరకు మనకు ఆ జబ్బులు అనేవి తగ్గాయి, మెదడు వాపు. సో మనకి ఇప్పుడు కామన్గా ఉండేవి, ప్రాబ్లమాటిక్ ఉన్నవి ఏంటి అంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తక్కువ శాతం. ఓకే, ఈ డెంగ్యూ మలేరియాని మనం డిసీజ్ని ఎలా, అసలు ఇవి దోమలు ఎలా స్ప్రెడ్ చేస్తాయి? ఇప్పుడు ఒక పర్సన్ ఎఫెక్ట్ అయినప్పుడు దోమ ఎప్పుడైతే ఆ పర్సన్ని బైట్ చేస్తుందో ఆ వైరస్ అనేది, వైరస్ ఆర్ పారాసైట్, మనకి డెంగ్యూ అనేది వైరస్ కాజ్ చేస్తుంది, మలేరియా అన్నది పారాసైట్ కాజ్ చేస్తుంది. సో ఈ జీవులు ఏదైతే ఉంటాయో అవి ఆ బ్లడ్ మీల్ ద్వారా మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి. ఓకే. సో ఆ మస్కిటోలో ఒక 8 to 10 days టైం తీసుకొని మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో అది నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మస్కిటోలోనే. సో ఆ 8 to 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే అదర్ పర్సన్ నార్మల్ పర్సన్ని బైట్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది పర్సన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా ఒక పర్సన్ నుండి ఒక పర్సన్కి వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మస్కిటో ద్వారా. కుట్టిన తర్వాత 8 to 10 days తర్వాత కుట్టినప్పుడు ఇప్పుడు నాకు కుట్టింది మలేరియా దోమ కుట్టింది, నాకు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎఫెక్ట్ అయి ఉన్నాను, ఆ దోమ వెంటనే మీకు వచ్చి కుట్టడం వల్ల మీకు రాదు. అది లోపల ఆ పారాసైట్ అనేది మలేరియా బాడీ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి రిప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ వేరే పర్సన్లోకి స్ప్రెడ్ చేయాలి అంటే గ్యాప్ ఆఫ్ 8 to 10 days టైం పడుతుంది. అండ్ మనకి ఇప్పుడు మస్కిటోస్ కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. సో మనకి డెంగ్యూ అనేది ఒక ఏడిస్ మస్కిటో అని అంటారు, మలేరియా అనేది అనోఫిలిస్ మస్కిటో అంటారు. సో క్యూలెక్స్ మస్కిటో అనేది జాపనీస్ ఎన్కెఫలైటిస్ని కాజ్ చేస్తుంది. సో మనకి మస్కిటోస్లో కూడా బ్రీడ్స్ ఉంటాయి అండ్ వాటి వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. సో మనకి మేజర్గా డిసీజ్ కాజింగ్ వాటిలో ఈ 3 మెయిన్: అనోఫిలిస్ మస్కిటో మలేరియాని కాజ్ చేస్తుంది, క్యూలెక్స్ మస్కిటో జాపనీస్ ఎన్కెఫలైటిస్ని కాజ్ చేస్తుంది, అండ్ ఏడిస్ ఈజిప్టి అంటారు, అది డెంగ్యూని కాజ్ చేస్తుంది. సో ఈ వేరియంట్స్కి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఈ మస్కిటోస్ అనేవి ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పర్సన్స్ ఎలా బిహేవియర్స్ వేరే ఉంటాయో మస్కిటోస్కి కూడా అలా బిహేవియర్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ డెంగ్యూ మస్కిటోని తీసుకుంటే అది డే టైం ఫీడ్ చేస్తుంది, నైట్ టైం రెస్ట్ తీసుకుంటుంది. డెంగ్యూ. మలేరియా మస్కిటోని తీసుకుంటే అనోఫిలిస్ మస్కిటో నైట్ టైం ఫీడ్ చేస్తుంది, డే టైం రెస్ట్ తీసుకుంటుంది. ఓకే. సో అండ్ హ్యాబిటాట్ కూడా వేరే ఉంటుంది. మన డెంగ్యూ అనేది హైజీనిక్ అనమాట, ఓన్లీ క్లీన్ వాటర్లోనే అది రీప్రొడ్యూస్ అవుతుంది, బ్రీడింగ్ ప్లేస్. సో మనకి డర్టీ వాటర్, డ్రైన్ వాటర్లో డెంగ్యూ మస్కిటోస్ ఉండవు. సో అంటే మనం మంచి వాటర్ కూడా ప్రిజర్వ్ చేసుకోవడం మంచిది కాదు ఈ సీజన్లో అంటే అలా చెప్పలేము. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే డెంగ్యూ మస్కిటో అనేది ఇన్ అండ్ అరౌండ్ ద హౌస్ ఎక్కడైతే మనకి రెయిన్ వాటర్ కలెక్ట్ అవుతాయో, స్టోరేజ్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో
అలాంటి ప్లేసెస్ని చూసుకుంటుంది. ఓకే, సో రెయిన్ వాటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బయట కోకోనట్ షెల్స్ ఉంటాయి, కట్ చేసి ఓపెన్ చేసినవి. సో అక్కడ మనకి రెయిన్ వాటర్ కలెక్ట్ అవుతుంది. అది అలానే ఉంది అని అంటే స్పాట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రీడింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. లేదా టైర్స్ కానివ్వండి, బయట ఏదైనా బాటిల్స్ ఓపెన్ చేసి ఉంచిన బాటిల్స్ కానివ్వండి, లేదా బకెట్స్ కానీ, మనకి ఇన్ ద హౌస్ చూసుకుంటే మనీ ప్లాంట్స్లో మనం వాటర్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఇళ్ళల్లో లక్కీ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అందులో కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అండ్ మన కూలర్స్ ఉంటాయి, అందులో మనం యూస్ చేస్తాము. అన్నిసార్లు వాటర్ డిస్కార్డ్ చేస్తామని రూల్ లేదు, కొంతమంది అలానే వాటర్ వదిలేస్తారు. సో మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఇవి మెయిన్ ఇన్ అండ్ అరౌండ్ ఇవి కామన్ హాట్స్పాట్స్ ఫర్ బ్రీడింగ్ అనమాట డెంగ్యూ మస్కిటోకి. అండ్ ఓవర్ హెడ్ ట్యాంకర్ ఉంటుంది మనకి. ఆ ట్యాంకర్ మనం కనుక లిడ్ టైట్గా ప్లేస్ చేయకపోతే అక్కడ కూడా బ్రీడింగ్ స్పాట్ అవుతుంది. ఓకే, యా. అది యూజువల్గా ఎలా అంటే మనకి బ్రీడింగ్ అది మస్కిటో అనేది బ్రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటో. సో ఈ స్టేజెస్ అన్నీ దాటి మనకి ఒక అడల్ట్ మస్కిటో తయారవ్వడానికి 1 వీక్ పడుతుంది. ఓకే. సో మనం కంప్లీట్గా మస్కిటో అవ్వడానికి 7 days పడుతుంది. లైఫ్ స్పాన్ ఇట్ వేరీస్ అండి, మనకి అది కరెక్ట్గా తెలీదు. అండ్ ఈ మస్కిటో ఏంటి అంటే మనకి ఇప్పుడు బ్రీడ్ అవుతుంది. మనకి మస్కిటో ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి ఎలా అయితే స్ప్రెడ్ చేస్తుందో, సో ఈ ఎఫెక్ట్ అయిన మస్కిటో కనుక ఎగ్స్ని పెట్టింది అని అంటే ఆ ఎగ్స్ మస్కిటో అయినప్పుడు అవి కూడా వైరస్ని, అందులో కూడా వైరస్ ఉంటుంది. ఓకే, అంటే ఆ ఎఫెక్ట్ అయిన మస్కిటో ఒకవేళ బ్రీడింగ్ చేసిన ఎగ్స్ లో కూడాను ఆ ఎగ్స్ లో కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటారు దాన్ని. సో డెంగ్యూ, మలేరియా మస్కిటో అనేది యూజువల్గా మనకి దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే నైట్ టైమ్స్లో ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అంటే లేట్ ఈవినింగ్స్, సన్సెట్ అయిపోయిన తర్వాత యూజువల్లీ నైట్స్. అండ్ అది ఇండోర్ ఉండొచ్చు, అవుట్డోర్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది. సో దీని బ్రీడింగ్ కానీ దీని స్ప్రెడింగ్ కానీ కెపాసిటీ కానీ ఎలా ఉంటుంది? యూజువల్లీ మనకి డెంగ్యూ అనేది 100 meters అది ఫ్లై చేయగలదు, ఇన్ అండ్ అరౌండ్ ద హౌసే ఉంటుంది. మస్కిటో అలా ఏముండదు, మనకి అవుట్ సైడ్ మనకి ఎక్కడైనా మస్కిటోస్ స్ప్రెడ్ చేయగలవు. అంటే ఈవినింగ్ అవుట్ సైడ్స్ అంటే అది కొన్ని ఇండోర్ ప్రిఫర్ చేస్తాయి, కొన్ని అవుట్డోర్ ప్రిఫర్ చేస్తాయి. ఓకే, మనకి ఈవినింగ్ కూడా మార్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఆల్ ద టైమ్ మస్కిటోస్ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇట్ ఈస్ నాట్ అంటే కొంతమంది ఏంటంటే ఈవినింగ్ అవ్వగానే నెట్స్ వేసేసి అండ్ ఫుల్ క్లోత్ వేసేసి మార్నింగ్ అంతా స్లీవ్లెస్ షర్ట్స్ అలా వేస్తారు పిల్లలకి, అంటే ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి లైట్ క్లాతింగ్ వేస్తారు. సో అలా ఉండకుండా ఆల్ ద టైమ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.